మావయ్య. వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పు. వాడు మనల్ని వదిలిపెట్టాడు. వాడు బెయిల్ తీసుకుందే అందుకో అయిపోతాం, మనందరం అయిపోతాం. ఏ ఒక్కరూ మిగలరు. నువ్వు 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 చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నువ్వు నన్ను చంపాలనుకుంటే ఇంకో జన్మెత్తాలరా. మర్చిపోయావా? నీ చందు నా దగ్గరుంది. చందు నీ దగ్గర లేదు. నీ నుండి తప్పించుకుని బయటపడింది. కానీ మళ్ళీ నువ్వే చందుని తీసుకెళ్లావేమో అన్న అనుమానం. నువ్వు బతకాలంటే చందు ప్రాణాలతో ఉండటం నీకు అవసరం. నువ్వు చందుని కట్టిపడేయగలవేమో కానీ తన్నేమి చేయలేవు. నీకు బతకటానికి ఇంకా 48 గంటలు టైం ఇస్తున్నాను. కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకో యశోదరా. ఎందుకంటే ఆ దేవుడు నా చేతుల్లో నువ్వు చావాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. ఓన్లీ 48 hours. ఈలోగా చందుని వదిలేయ్. ఆఫ్ కోర్స్ చందుని వదిలేసినా వదిలేకపోయినా నువ్వు చస్తావు. ఇది ఫిక్స్. నేను నీకు ఇచ్చిన టైంలో ఒక్క క్షణం కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఇకపై ప్రతి క్షణం నేనెప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవుతానా అన్న భయంతో బతుకు. ఆల్రెడీ నరకంలో గేట్ ఓపెన్ అయి ఉంది యశోదరా. ఆల్ ది బెస్ట్. రాహుల్, ఆ యశోదర్ దగ్గర చందు ఉందో లేదో కన్ఫర్మ్గా తెలియట్లేదు. ఎందుకైనా మంచిది మనం ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి చందు గురించి ఎంక్వైరీ చేస్తే మంచిది. అలాగే కార్తీక్, పద. అక్క ఓ మంచి కాఫీ బట్రా, వేడి వేడిగా. ఎంతైనా ఇంట్లో కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతూ హాట్ హాట్ న్యూస్ చదువుతూ ఉంటే ఆ మజానే వేరు. అదే పోలీస్ స్టేషన్లో అయితే ఇదే కాఫీ కోసం అరిచి అరిచి గొంతు తడారిపోతుందే గాని ఒక్కడు కూడా పట్టుకు చావడం. ముఖ్యంగా 302 గాడు కాఫీ ఇవ్వడానికి కాగితం మీద వాడు ఆస్తి మొత్తం రాసిచ్చినంతగా ఫీల్ అయిపోతాడు. ఇంతకీ ఈరోజు విశేషాలేంటో. దొరికిన పిఎం అపాయింట్మెంట్. ఏపీకి బయలుదేరిన సీఎం. అంటే సీఎం వచ్చేస్తున్నాడా? మీటింగ్ నన్ను ఖచ్చితంగా పిలుస్తాడే. ఇదేంటి, నేను ఇంట్లో కూడా ఇలాగ మాట్లాడుతున్నాను. ఈ బిల్డప్ అంతా బయట కదా ఇవ్వాలి. అలవాట్లో పొరపాటు.
అబ్బా ఏంట్రా నీ హడావిడి? అక్క అక్క నీకొక షాకింగ్ న్యూస్. ఏంటో ఆ షాకింగ్ న్యూస్? ఒక్క నిమిషం. ఆ న్యూస్ వినే ముందు కొంచెం మంచినీళ్ళు తాగక్క. న్యూస్ వినడానికి మంచినీళ్ళు ఎందుకురా? నా మాట వినక్క, ముందు తాగు చెప్తాను. అబ్బా ఏంట్రా ఇది? తాగు. హ్మ్. విషయం ఏంటో ఇప్పుడు చెప్పు. ఆ, నా నోటితో నేను చెప్పలేను, నువ్వే చూడు. ఈ యాడ్ చూసిన వెంటనే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని ఖచ్చితంగా తీసుకెళ్లిపోతారు. ఏడ్చినట్టుంది. అదేంటక్క అంత మాటలేసావు? మరి లేకపోతే ఏంట్రా? అది తన వాళ్లతో వెళ్ళిపోయినంత మాత్రాన దాని పీడ శాశ్వతంగా విరగడవుతుందనుకున్నావా? ఆ తర్వాత కూడా వాళ్ళ మధ్య రాకపోకలు జరగకుండా ఉంటాయా? అప్పుడు రాజాకి దాంతో పాటు దాని కుటుంబంతో కూడా సాన్నిధ్యం పెరుగుతుంది. ఏదో ఒక రోజు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెళ్ళామని పరిచయం చేస్తాడు. అప్పుడు నేను అది నెత్తినోరు బాదుకున్నా లాభం లేదు. ఎందుకక్క తొందరపడతావు? ముందది ఇంట్లోంచి వెళ్ళిపోని, ఆ తర్వాత ఆట ఎలా ఆడాలో నేను చెప్తాగా. అది వెళ్ళిపోయిన తర్వాతైనా బావ నన్ను పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం నాకు లేదు మావయ్య. నేనంటే అసహ్యం కలిగిందని చెప్పినవాడు నన్ను అర్ధంగిగా ఎలా స్వీకరిస్తాడు? నందు చెప్పేది కూడా నిజమేనక్క. అయినా మనం ఎంతసేపు దాన్ని ఇంట్లో నుంచి ఎలా గెంటెయ్యాలని ఆలోచిస్తున్నామే తప్ప నందుని రాజాకి దగ్గర చేసే ప్రయత్నమే చేయట్లేదు. మనం దాని సంగతి పక్కన పెట్టి ముందు నందు రాజాల్ని ఎలా ఒక్కడి చేయాలో ఆలోచించాలి. అది ఇంట్లో ఉన్నంతకాలం రాజా నందుకి దగ్గరవడం అనేది జరగదురా. అబ్బా మళ్ళీ నువ్వు మొదటికొచ్చావేంటక్క? అది కాదురా, దానికి సంబంధించిన వాళ్ళు వస్తారని ఎదురు చూడమంటావా చెప్పు? ఒకవేళ దాని గురించి ఎవరూ రాకపోతే? వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూడమని ఎవరు చెప్పారక్క? తీసుకున్న లోను తిరిగి చెల్లించడానికి డ్యూ డేట్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి విషయానికి ఒక డ్యూ డేట్ ఉంటుంది. అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లాకర్లో మనం బ్యాగ్ పెట్టామనుకో, అది మనం ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటుందనుకుంటా పొరపాటు. టోకెన్ నీ దగ్గరే ఉంటుంది, కానీ లాకర్లో బ్యాగ్ ఉండదు. ఎందుకంటే దానికి కూడా ఓ డ్యూ డేట్ ఉంటుంది. అలాగే దీనికి 24 గంటలు టైం పెడదాం. ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే ఓకే, లేదంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. రాహుల్, మీరెళ్ళి అక్కడ అడగండి. ఓకే.
మనకు తెలియకుండా దేశంలో చాలా జరిగిపోతుంది. ఛే, ఈ రింగుల రెండుతో తిరిగి తిరిగి బయట ప్రపంచం గురించి తెలుసుకోవడమే మానేశాం. ఇన్నాళ్ళు దాని గొడవలిని బుర్ర హీటెక్కిపోయింది. కాసేపు ఫ్రెష్ న్యూస్ చదివితే గానీ బుర్ర రిఫ్రెష్ అవుతుంది. ఇదిగో ఓ ఈనాడు పేపర్ ఇవ్వయా. ఇదిగో చిల్లర ఇవ్వడం మర్చిపోకయో. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడిక్కడ ఉన్నాడంటే యశోధర ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. రాజీనామాలే అంతేలే, మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయిగా. అలాగే చేస్తారు, మీ అవసరాలకి ఏమైనా చేస్తారు. వామ్ము, పొయ్యి పొయ్యి ఇతర కంటపడ్డానంటే రాయ్ రాయ్. ఈ పేపర్ చదివి లోక జ్ఞానం పెంచుకుందామని బయటకు వస్తే తిరిగి రా లోకాలకు వెళ్ళిపోయిట్టున్నాను. ఛీ, అసలు దీనివల్లే వచ్చింది. అమ్ము, ఒక్క ముక్క కూడా చదవలేదు, పైగా కొట్టుడు కూడా చిల్లరివ్వలేదు. వీళ్ళ నుంచి తప్పించుకొని పరిగెడతాను కదా, ఎక్కడైనా రెస్ట్ తీసుకోవడానికి, పరుచుకొని పడుకోవడానికి పనికొస్తాయి. ఏం పరిగెట్టిస్తున్నావే? ఒలింపిక్స్ లోకి వెళ్ళాలనుకున్నాడు, నీ దగ్గర జాయిన్ అయితే చాలు, ఆడికి ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు. అమ్మో, రాహుల్, మీరు అటు చూడండి. దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు కార్తీక్. ఎక్కడికి వెళ్తాడు రాహుల్? వాడు ఇక్కడే తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా యశోధర ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం మన వాళ్ళందరినీ గల్లీ గల్లీ కాపలా ఉంచుదాం. ఏదో ఒక రోజు అది బయటికి రాకమాందో మన కంట పడకుండా పోదు. అప్పుడు చూసుకుందాం దాని సంగతి. పదండి. ఏంట్రా ఆయాసపడుతూ వస్తున్నావు?
ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి. మళ్ళీ ఏ రాచకార్యం చేసి వస్తున్నావు? అబ్బే ఏం లేదండి, జస్ట్ జాగింగ్ కూడా వస్తున్నా అంతే. రేయ్, మిట్ట మధ్యాహ్నం జాగింగ్ ఏంట్రా మెంటల్ విధవ? ఏంటండి ఎలాగొడదాం రూల్ ఏమైనా ఉన్నాయేంటి? నా ఆరోగ్యం, నా జాగింగ్, నా ఇష్టం. బాలేవాళ్ళండి. ఏంటి వెతుకుతున్నావు? అంటే తలుపు సరిగా వేశానో లేదని చూస్తున్నానండి. ఏంట్రా? అబ్బే చి 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 చి. ఏంటి? ఊరికే వేశానో లేదో అని చూశానండి. రేయ్, నాకేదో డౌట్ గా ఉందిరా నీ మీద. నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తోంది. నిజం చెప్పు. అబ్బే ఏం లేదండి. చిచి. రేయ్, అబద్ధం చెప్పుకో. ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పు. అదే జాగింగ్. మేనక బ్యాచ్ అంటే ఇక్కడికి వచ్చారు. ఈ విషయం వెంటనే మేడంకి చెప్పాలి. రేయ్, నీ అంతటా నువ్వు నిజం చెప్పావా? సరే, నేను చెప్పించాలనుకున్నాను. ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అరే చెప్తే నమ్మరేంటండి? మీతో బలి చిక్కొచ్చి పడిందే. అది కాదండి, జాగింగ్ వెళ్ళడం కూడా పెద్ద నేరమైనట్టు నిలదీస్తారేంటి? రేయ్, మేడం, మేడం, మేడపై నుంచి చూస్తే మేనక మనుషులు కనిపించారు మేడం. చూస్తుంటే ఈ ఏరియా మొత్తం వెతుకుతున్నట్టున్నారు మేడం. చచ్చింది గొర్రె. అవునా? ఎప్పుడు బయటకు వస్తామని ఎదురు చూస్తున్నారు మేడం. మనం ఈ ఏరియాలో ఉన్నట్టు తెలుసు, కానీ ఈ ఇంట్లో ఉన్నట్టు తెలియదు అనుకుంటా. వామ్మో, నా కొంప మునిగెట్టుందిగా. అందుకే మన కోసం ఈ ఏరియా మొత్తం వెతుకుతున్నారు మేడం. ఒరేయ్, అసలు మనం ఈ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళకెలా తెలిసిందిరా? రేయ్, వీడే 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 మళ్ళీ ఏదో కెలుకొచ్చాడు. రేయ్, చెప్పరా, చెప్పు, మళ్ళీ ఏం చేసుకొచ్చావు? చెప్పు, వదిలేండి బాబు, వదిలేండి బాబు. చెప్పు, చెప్పు. కార్తీకు, కార్తీకు నా వెంట పడ్డాడండి.